గురించి వేరే చెప్పనక్కర్లేదు. తన అవసరం వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆయన పొత్తులకు ఒప్పించుకుంటారు. అలాంటి వ్యక్తికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో ఎలాగూ దొరికారు. ఆయన చంద్రబాబుకు విజయం మీద ధీమా కలిగినట్టు లేదు. అందుకోసం బీజేపీతో కూడా పొత్తు ఎత్తులను కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇలా తెలుగుదేశం పార్టీ కనీసం 40 ఎమ్మెల్యే సీట్లను పొత్తులో భాగంగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. జనసేనకు కనీసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, బీజేపీకి 15 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కేటాయించవచ్చు. మరి కేటాయింపులు అయితే ఇలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి పోటీ చేయబోయేది మాత్రం మొత్తం చంద్రబాబు మనుషులే అని స్పష్టమవుతోంది. జనసేన బీజేపీలకు కేటాయించే ప్రతి సీట్లో పోటీ చేసేవారు చంద్రబాబు విశ్వాసపరులే తప్ప ఆ పార్టీల పట్ల విశ్వాసం ఉన్నవారు కాదని స్పష్టమవుతోంది. బీజేపీ ద్వారానో జనసేన ద్వారానో ఎదిగొచ్చిన వారికి ఈ పొత్తుల్లో ఎక్కడా అవకాశం లభించదని, కేవలం చంద్రబాబు చెప్పిన వారికే ఆ పార్టీలు కూడా టికెట్లు కేటాయించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఈ పొత్తును చంద్రబాబు నాయుడు కేవలం సాంకేతికంగా చూస్తున్నారు. జనసేన బీజేపీల పేర్లు మాత్రమే ఉంటాయి. అయితే అభ్యర్థులు మాత్రం చంద్రబాబు విశ్వాసం పొందిన వారు మాత్రమే. జనసేన గుర్తు అయిన ఎన్నికల బరిలో ఉంటుందా అనేది ఇంకా ప్రశ్నార్థకమే. ఆఖరి నిమిషంలో జనసేన గుర్తు రిజిస్టర్ కాలేదనుకుంటే చంద్రబాబు నాయుడు జనసేన అభ్యర్థులంటూ ప్రకటించి వారిని సైకిల్ గుర్తు మీద పోటీ చేయించే అవకాశం ఉంది. పోటీ వరకు వస్తే అభ్యర్థులు తమకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం గురించి చూసుకుంటారు, కానీ గుర్తు గురించి పట్టించుకోరు కదా. అప్పుడు జనసేన గుర్తు కన్నా సైకిల్ గుర్తు పట్లే అభ్యర్థులు కూడా మొగ్గు చూపవచ్చు. ఇలా చేస్తే జనసేన గుర్తు బ్యాలెట్ మీద ఉంటుందనే నమ్మకాలు ఇంకా లేనట్టే. ఆ సంగతి అలా ఉంటే బీజేపీ జనసేనలకు టీడీపీ కేటాయించబోయే సీట్లు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల గురించి ప్రచారాన్ని, అది కూడా పచ్చ మీడియా చేస్తున్న ప్రచారాన్ని చూస్తే అవాక్ కావడం పరిశీలనకుల వంతవుతుంది. ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనలకు చెరో సీటు ఇస్తుందట. బలిజల జనాభా గట్టిగా ఉన్న అనంతపురం అర్బన్ను జనసేనకు, ధర్మవరం సీటును బీజేపీకి ఇస్తారంట. మరి అక్కడ అభ్యర్థులు ఎవరంటే జనసేన తరపున జేసీ పవన్ పోటీ చేస్తారంట. ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేస్తారంట. జేసీ పవన్ గత ఎన్నికల్లో అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు తెలుగుదేశం తరపున. ఆయన తండ్రి, పినతండ్రి అంతా తెలుగుదేశం యాక్టివ్ మెంబర్లు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి లేదా జేసీ అస్మిత్ కు టికెట్ దక్కుతుంది. ఒకవేళ చంద్రబాబు అదే వ్యూహం ప్రకారమే వెళితే పవన్ వెళ్లి జనసేన కండువ కప్పుకుంటారు. పవన్ తండ్రి, పినతండ్రి, ఆయన అనుచరగణం అంతా తెలుగుదేశమే. జనసేనకు అనంతపురం అర్బన్ సీటును కేటాయించే పరిస్థితి వస్తే అక్కడ నుంచి పోటీకి జేపీ పవన్ కు జనసేన పవన్ తన పార్టీ కండువా వేస్తారు. అలా ఆయన లాంఛనంగా జన సైనికుడు అయిపోవడం, అనంతపురం సీటు నుంచి జనసేన బరిలో నిలవడం జరుగుతుందట. ఇక ధర్మవరం విషయానికి వస్తే అక్కడ వరదాపురం సూరి అని ఒక కమ్మ నేత ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన బీజేపీలోకి చేరిపోయారు. పెద్ద కాంట్రాక్టర్ అయిన వరదాపురం సూరి గత కొన్నాళ్ళుగా నియోజకవర్గంలో మళ్ళీ హడావిడి చేస్తున్నారు. ఆయన చంద్రబాబు ఫోటోలు పెడతాడు, పచ్చ కండువాలు వాడతాడు, పేరుకేమో బీజేపీ. ఇప్పుడు పొత్తులో బీజేపీకి చంద్రబాబు సీటు కేటాయించడం, వరదాపురం అక్కడ అభ్యర్థి అయిపోవడం జరుగుతుందట. మొన్నటి వరకు వరదాపురం సూరి చంద్రబాబుతో పూర్తి టచ్లో ఉన్నారని, ఆయన తెలుగుదేశంలో చేరడం ఖాయమని, ఎన్నికల్లో ఆయనకే చంద్రబాబు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు కాబట్టి ఆయన కమలం పార్టీలో ఉండి పోటీ చేస్తారన్నమాట. ఇది జనసేన బీజేపీలతో చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న పొత్తు చిత్తుల పురాణం. పేరుకి ఆ పార్టీలకు సీట్లు కేటాయించినట్టే కేటాయించి రాత్రికి రాత్రే కొందరిని చేర్చి లేదా అప్పటికి చేర్చిన వారికి టికెట్లను ఇచ్చే వ్యూహాన్ని చంద్రబాబు అవలంబిస్తున్నారు. పేరుకి బీజేపీ జనసేన అభ్యర్థులు, కానీ అంతా చంద్రబాబు జేబులోని మనుషులే. ఇలా జనసేన బీజేపీలను చంద్రబాబు చిత్తానికి వాడుకుంటున్నట్టుగా ఉన్నారు.